హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మనకి 1 వీక్కి 7 డేస్ కదా, కానీ మనం ఓన్లీ 5 డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామన్నమాట. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా ఓన్లీ 5 డేస్ మాత్రమే సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి 1 వీక్కి 7 డేస్ కదా. ఇక ఈ విధంగా మనం ఓన్లీ 5 డేస్ మాత్రమే సేవింగ్స్ అయితే చేయాలన్నమాట. ఇంకా అది కూడా చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి. అంటే ఓన్లీ ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే ఓన్లీ 25 రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. ఇక 5 డేస్ సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి డే 1 నుంచి వచ్చేసి అయితే 25 రూపీస్తో అయితే సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయాలండి. ఇక డే 2 వచ్చేసి 50 రూపీస్, అంటే 25కి ఇంకొక 25 రూపీస్, అంటే డబల్ యాడ్ చేయాలన్నమాట. ఇక డబల్ యాడ్ చేసి అయితే 50 రూపీస్తో అయితే సేవింగ్స్ అయితే చేయాలి. డే 3 వచ్చేసి 75 రూపీస్. ఇంకా అంటే మనం 25తో స్టార్ట్ చేస్తాము, మళ్ళీ నెక్స్ట్ 25 రూపీస్ యాడ్ చేస్తామన్నమాట. 50 వస్తుంది, మళ్ళీ 75 రూపీస్. డే 4 వచ్చేసి 100 రూపీస్. డే 5 వచ్చేసి 125 రూపీస్. ఈ విధంగా మనం ఓన్లీ 5 డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుందండి. ఇక ఎవరైనా సేవింగ్స్ అయితే చేయవచ్చు. డైలీ ఇన్కమ్ వచ్చేవాళ్ళు వాళ్ళ ప్లాన్ చేసుకొని అయితే ఈ విధంగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు. లేదు మనకి వీక్లీ 1 టైం వస్తుంది అనుకున్న వాళ్ళు 375 రూపీస్ అయితే మనం వీక్లీ కూడా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. ఇక 1 వీక్కి మనం ఓన్లీ 7 డేస్ కదా, మనం ఓన్లీ 5 డేస్ సేవింగ్స్ ఛాలెంజ్ లాని అయితే తీసుకొని అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఈ 1 వీక్కి అంటే ఓన్లీ 5 డేస్ సేవింగ్స్కి వచ్చేసి మనం 375 రూపీస్ అయితే వస్తుంది కదా. ఇక ఈ 375 రూపీస్ మనం 1 మంత్ సేవింగ్స్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. 375 ఇంటూ 4 వీక్స్ అనమాట. అంటే 1 మంత్కి వచ్చేసి అయితే మనం 1500 రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. లేదు మాకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది అనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకొని ఇక శాలరీ వచ్చిన వెంటనే ఇంకా ఏం చేయాలి, 1500 రూపీస్ అయితే మనం సేవింగ్స్ కింద అయితే పక్కన పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మంత్లీ 1500 రూపీస్ వస్తుంది కాబట్టి 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఇంకా ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా 1 మంత్కి 1500 రూపీస్ కాబట్టి 1500 ఇంటూ 1 ఇయర్కి 12 మంత్స్ కాబట్టి ఆ విధంగా మనం 1500 ఇంటూ 12 మంత్స్ అని అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకోవాలండి. ఖచ్చితంగా ఈ విధంగా మీరు 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేశారు అంటే 18,000 రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. అది మనం ఇప్పటివరకు సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా అంతేకాకుండా సేవింగ్స్ చేయలేదు అని బాధపడే కంటే ఎంతో కొంత అమౌంట్ అయితే ఖచ్చితంగా ఇప్పుడున్న రోజుల్లో అయితే మనం సేవింగ్స్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా మన 1 ఇయర్ సేవింగ్స్ వచ్చేసి 18,000 రూపాయలు అనమాట. ఒకవేళ ఇదే అమౌంట్తో మీరు 2 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్నారు అంటే 1500 ఇంటూ 24 మంత్స్ అనమాట. అంటే 2 ఇయర్స్కి 24 మంత్స్ కాబట్టి ఆ విధంగా 2 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసాము అంటే 36,000 రూపీస్ అయితే వస్తుందన్నమాట. ఇక 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత 18,000 రూపీస్ అయితే మీరు ఎఫ్డీ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇంట్రెస్ట్కైనా ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని అయితే మనం ఖచ్చితంగా అయితే సేవింగ్స్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా మనం 2 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసామంటే 36,000 రూపాయలు అయితే మనం ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఓన్లీ 25 రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి 1 వీక్కి 375 రూపీస్, 1 మంత్కి వచ్చేసి 1500 రూపీస్. ఈ విధంగా మనం ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్